హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎట్లాగో పిల్లలకి స్కూల్ హాలిడేస్ అయితే ఉన్నాయి. ఈ 40 రోజుల పాటు మీ పిల్లలకి కొత్త కొత్త స్కిల్స్ నేర్పించే విషయంలో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉంటారు. వాటిలో భాగంగానే మనకు ప్రామాణిక గ్రంథం వాల్మీకి రచించినటువంటి రామాయణ ఇతిహాస పురాణాలు ఏవైతే ఉన్నాయో, రామాయణం రచించినటువంటి వాల్మీకి గ్రంథాలని పిల్లలకి పఠించడం కావచ్చు, అలాగే పిల్లల్ని వినిపించే ప్రయత్నం అయితే శ్రద్ధతో వినిపించే ప్రయత్నం అయితే చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటి మాకు ప్రయోజనం అని మీకు అనిపించవచ్చు. ఇప్పుడున్నటువంటి స్కిల్స్ ఇప్పుడు డెవలప్ చేసుకుంటే మా పిల్లలు భవిష్యత్తులో ఎదుగుతారు. అలాగే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ రామాయణ పురాణాలు ఇతిహాసాలు ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఓల్డ్ ఏజ్లో కూడా చదువుకోవచ్చు. ఇది ఇప్పుడు చదవడం వల్ల మా పిల్లలు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి చాలామంది దీన్ని కొట్టిపాడేస్తుంటారు. ఏదో పాత గడిచిపోయినటువంటి చరిత్ర కాబట్టి ఈ చరిత్రను చదువుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. కానీ ఒక్కసారి రామాయణం విని చూస్తే, మనకు వాల్మీకి రచించినటువంటి సంపూర్ణ రామాయణ ప్రామాణిక గ్రంథాన్ని కనుక విని చూస్తే మీ పిల్లలకి ఖచ్చితంగా ఒక మంచి మార్గనిర్దేశంగా రామాయణమే చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రామాయణం కేవలం గడిచిపోయినటువంటి చరిత్ర కాదు, అందులో అన్ని రకాల శాస్త్రాల గురించి ఉంటుంది. శకున శాస్త్రం కావచ్చు, వైద్యశాస్త్రం కావచ్చు, వాస్తుశాస్త్రం కావచ్చు, మానసిక శాస్త్రం కావచ్చు, అలాగే సంఖ్యాశాస్త్రం కావచ్చు, ముఖ్యంగా ధర్మశాస్త్రం కావచ్చు, ఇలా అన్ని రకాల శాస్త్రాలు ఆ రామాయణంలో పొందుపరిచి ఉన్నటువంటి మహర్షులు మనకు అందివ్వడం జరిగింది. కాబట్టి మన పిల్లలకి శ్రద్ధతో కనీసం వినే ప్రయత్నం అన్న చేయాలి. బాలకాండ ఎంతుందో ఆ బాలకాండ పూర్తిగా ఈ మనకు 30 రోజుల పాటు మన పిల్లలకి హాలిడేస్ ఉన్నందుకు మనకి ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా పిల్లలకి రామాయణంలో ఉన్నటువంటి బాలకాండని పూర్తిగా వినిపించే ప్రయత్నం అయితే చేద్దాం. అలా చేయడం వల్ల గురువుల మీద భక్తి పెరుగుతుంది. అలాగే తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో వారికి తెలుస్తుంటుంది, ధర్మంగా ఎలా ఉండాలో వారికి తెలుస్తుంది. మోరోవర్ మనం ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తున్నాం, ప్రతి చిన్న చిన్న విషయానికి సూసైడ్ వైపు వెళ్తున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు, డ్రగ్స్కి అడక్ట్ అయిపోతున్నారు పిల్లలు. మనం ఈ జనరేషన్లో మన పిల్లల్ని ఈ జనరేషన్లో పెంచుతున్నాం కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే, మన గురువులు మన ఋషులు మనకి ఏమందించారు, ఎలా ధర్మంగా నిలబడాలి, ఎలా ఉండాలి అని, ఎలా జీవనం చేయాలి అని మనకు వాళ్ళు అందించారు. మన పిల్లలకు కూడా కనీసంలో కనీసం వాటిని ఆ గ్రంథ పఠనం మనం చేపిస్తే ఖచ్చితంగా వారి జీవితంలో సాక్షాత్ రాముడే మన పిల్లల్ని ఒక మంచి మార్గంలో ప్రయాణించేలా చేస్తాడు, ధర్మబద్ధంగా ఉండేలా చేస్తాడు. ఖచ్చితంగా ఒక ప్రయోజకులుగా మనం మన పిల్లల్ని చూస్తాం భవిష్యత్తులో అని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. దయచేసి ఈ 30 రోజుల పాటు మీ పిల్లలకి కొత్త కొత్త స్కిల్స్తో పాటు రామాయణ ఇతిహాస పురాణాలు నేర్పిస్తారని ఆశిస్తూ నమస్తే, జై హింద్.